ఈరోజు ఎవరి ప్రేరణలో ఉన్నావు నువ్వు? మనుషులు మిమ్మల్ని ప్రేరేపిస్తారు. ఒక దైవ సేవకుడి తలను తెగ నరకడానికి కొరకు ఒక తల్లి తన కుమార్తెకు ప్రేరణ ఇచ్చింది. దైవ సేవకుని జీవితాలతో ఆడుకోవడానికి కొరకు ఒక తల్లి ప్రేరేపిస్తుందండి. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపం, అతని వెలుగులోనికి ఉండడానికి ప్రజలు ఇష్టపడుతున్నారు. అంతటి ఒక గొప్ప దైవ సేవకుని పతనానికి, అతని ప్రాణం తీయడానికి ప్రేరణ కలిగిస్తుందండి ఒక తల్లి. ఏం జరిగింది దానివల్ల? ప్రయోజనం ఏమిటి? జీవితకాలం అంతా అపరాధ భావం ఆమెను వేధిస్తూనే వచ్చింది. యోహాన్ని చంపిన నేరం, యోహాన్ని చంపిన ఆ దోషం ఆ అమ్మాయిని వేధిస్తూనే వచ్చిందండి. ఆలోచించాలి మీరందరూ. దైవ సేవకులు జోలికి వెళ్ళొద్దు, ప్రేరేపిస్తారు. దైవ సేవకుల జోలికి, దేవుని మందిరాన్ని పాడు చేయడానికి, దైవ సేవకుల్ని పాడు చేయడానికి కొన్ని శక్తులు లేచాయండి ఇప్పటికే. అది మత సంబంధమైన మనుషులు కావచ్చు. మతం పేరు చెప్పుకొని దేవుని మందిరాల మీద ఎగబడి దైవ సేవకులు కొట్టి దైవ సేవకుల జీవితాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుని ఒక శక్తి ఒకళ్ళ లోకంలో పనిచేస్తుందేమో. దాని ప్రేరణకు నువ్వు లోబడకూడదు.